శ్రీ గురుభ్యో నమ. వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. 28వ నాటి రాత్రి గోదాదేవి రంగనాథుని వక్షస్థలాన ఐక్యమై చాలా ఆనందంగా సమయాన్ని గడిపి తిరిగి వేకువ కోనేటి కరిగి గోద జలకమై పన్నితాల్చెను కలువదండ పొన్న మొక్కను పర్ణముల్ పులకరించే రంగనాథుడు వెనుక కొంగులాగే. యథాప్రకారంగా తెల్లవారుజామున లేచి కోనేటికి బయలుదేరి వెళ్ళి చక్కగా గోదాదేవి జలకమాడి స్నానం చేసి కలువదండను అల్లి ధరించి నిలబడున్న సమయంలో పొన్న మొక్క దగ్గర ఆకులు గలగల్లాడాయిట. అంటే పొన్న మొక్క పులకరించింది. ఆ పులకల్లో నుంచి రంగనాథుడు వెనుకగా నిలబడి ఆవిడ కొంగులాగాడు. సిగ్గుల్ చిందిన కన్నులై వ్రతములన్ చేకొన్న పూజార్థముల్ నిగ్గుల్దేరుచు సాగి వచ్చినట్టుగా పింపంగ లేతమ్మి పూ మొగ్గల్ ఓలెను బుగ్గలెర్రబడ సమ్మోహ స్థితిన్ గోదయున్ మొగ్గన్ రంగని వక్షమందు పులకల్ పొంగారు శృంగారమై. సిగ్గులు చిందాయి కళ్ళల్లో. ఎప్పుడైతే రంగనాథుడు తన కొంగులాగాడో కళ్ళల్లో సిగ్గొచ్చింది. తాను ఇంతకాలం చేసినటువంటి వ్రతాలు పూజలు అన్నీ కూడా చక్కగా తేరి ముందుకు వచ్చినట్టుగా అనిపించిందంటే చేసినటువంటి వ్రతాలన్నీ ఫలించటం జరిగాయి, నడిచి వచ్చినట్టుగా అనిపించాయి. లేత తామర పూల మొగ్గల్లాగా బుగ్గలు ఎర్రబడ్డాయి. సమ్మోహ స్థితిలో గోదాదేవి చిన్నగా వణికే చిగురాకుల వంటి చేతులతో రంగనాథుని విశాల వక్షస్థలంలో పూలదండ అలంకరించి సిగ్గుపడి మురిసిపోయింది. సమ్మోహిత స్థితిలోనే చేసిందిట ఆవిడ. లలిత వేపదు హస్త పల్లవములందు తనదు వక్షాన కల్వ పూదండదీసి రంగనాథుని వెడదవు రంబునందు నిలిపి మది మెచ్చి సిగ్గంది కులికే గోదా. అక్కడ ఆ విశాలమైన వక్షస్థలం మీద ఆ పూలదండ ఎంత అందంగా ఉందో అని చూసి మెచ్చుకుని సిగ్గుపడి కులికిందట, మురిసిపోయిందట. మరల శ్రీకృష్ణదేవుని మందిరమును చేరి ఇరువురు కైమోట్పు చేసినంత కన్నులెల్లార్చి కన్బొమల్ కదలియాడ స్మిత సుమం మోష్ఠవ పల్లవ సీమ చేర్చే. అక్కడి నుంచి ఇద్దరు కలిసి కృష్ణుడి యొక్క మందిరానికి వెళ్ళారు, నమస్కారం చేశారు. అలా నమస్కారం చేయగానే కృష్ణుడు కళ్ళు అల్లార్చి కనుబొమలు కదిలించి చిరునవ్వు అనేటటువంటి పువ్వుని తన పెదిమల మీద చేర్చాడటండి. పెదిమలోనే చిగుళ్ళ మీద, అంటే చిగురు లాంటి పెదిమ మీద చిరునవ్వు అనేటటువంటి పువ్వుని చేర్చాడు. ఎంత అద్భుతమైనటువంటి ఉపమానమో! ఇటువంటి అలంకారాలు రాయడం అన్నది ఎవరి వల్ల అవుతుందండి? ఒక్క దార్శనికులైనటువంటి ఋషుల వల్ల తప్ప. ఆ విధంగా కృష్ణుడు నవ్వితే గోద సిగ్గంది రంగని కులికి చూచే కన్నులల్లార్చి కనుబొమల్ కదలియాడ స్మిత సుమం మోష్ఠవ పల్లవ సీమ చేర్ప గోదరంగని కనుగొని కొసరి నవ్వి. ఎప్పుడైతే కృష్ణుడు ఆ రకంగా నవ్వాడో వెంటనే గోదాదేవి రంగనాథుణ్ణి చూసిందట. ఆయన కూడా కన్నులల్లార్చి కనుబొమలు కదిలించి చిరునవ్వు అనేటటువంటి పుష్పాన్ని పెదవి అనేటటువంటి చిగురు మీద చేర్చట. గోదాదేవి రంగణ్ణి చూసి మళ్ళీ మళ్ళీ నవ్విందిట. ఏమిటయ్యా ఇలా చేసిన పనే చేస్తున్నావు, అనుకరిస్తున్నావు అన్నట్టు. అంటే ఇక్కడ గోదాదేవికి కృష్ణుడు రంగనాథుడు అనే భేదం లేనట్టుగా ఆయన పెదవిని చిగురుతోనూ చిరునవ్వుని పుష్పంతోనూ పోల్చి ఇక్కడ రంగనాథుణ్ణి కూడా పెదవిని చిగురుతోనూ పువ్వుతోనూ పోల్చటం జరిగింది. అప్పుడు నవ్వి అంటోంది,
స్వామి వరాహ రూపమున సాచిన ముద్దుల మోము లక్ష్మి కన్బ్రామితివా మెమ్రోల కనుపట్టుటకిష్టము లేకపోయి నా మోమున నిల్పి ఆ మొగము ప్రొద్దులు పుచ్చిన నీదు లీలలందేమియు తప్పు లేదనుచు ఈర్ష్యధరాసతి పొందెనందువే. స్వామి, నువ్వు ఎంత గొప్పగా చెప్తున్నావు. వరాహ రూపంలో ముట్టె ఇలా ముందుకు చాచావు. అటువంటి రూపం లక్ష్మికి చూపించటం ఇష్టం లేక ఆవిడ్ని నేను కొంచెం దూరం పెట్టాను, ఆవిడ కన్ను కప్పాను అని చెప్పావు. నిజానికి నీ ముఖం చూపించటం లక్ష్మీదేవికి ఇష్టం లేకపోయింది నీకు. అందుకని అలా చేసినటువంటి ఈ లీలల్లో నీ తప్పేమీ లేదు. భూదేవి ఈర్ష్య పొందిందంటావేమిటి? నిన్నన్నటువంటి మాటల్లో ఆ భూదేవి యొక్క కళ్ళల్లో గర్వం ఉంది, దానితో పాటుగా ఈర్ష్య కూడా కలిగిందన్నావు కదా. ఈర్ష్య భూదేవి పొందిందన్నావు, తప్పు కదా. ఎందుకంటే అందమైన రూపంతో లక్ష్మి దగ్గర ఉంటావా? లక్ష్మికి నచ్చదు అన్నటువంటి రూపంలో భూదేవి దగ్గరికి వస్తావా? మరి భూదేవికి ఈర్ష్య కలగదా? అందమైన రూపం ఆమెకు, వికారమైన రూపం నాకు అనే భావం కలగదా? తప్పు నీలో లేదంటావేమిటి? లీలలేమో నీవా? కల్పనమ్ముల నింతటి కైతవమ్ము నిలిపి ఎదురివారలపైని నిందమోపి నిన్న సాగించు కథకు పై తెన్ను తెలిపి నాకు తూహలము దీర్ప నీకెతగును. కల్పనల్లో కూడా ఇంత మోసం ఉందా? మరి బాగుంది, ఇంత మోసం చేస్తూ సరే ఎదుటి వాళ్ళ మీద తప్పులు పెడుతున్నావు. తప్పు చేసింది నువ్వైతే ఎదుటి వాళ్ళ మీద పెట్టడం ఏమిటి? అయితే అయ్యింది, కానీ తర్వాత ఏం జరిగిందో చెప్పు, నా కుతూహలం తీర్చు అంది. అనిన రంగడు మందస్మితాననమున కోపమందిత ఇంతలో గోద నీవు పైని గది తెల్పగలిగిన పటవమ్ము కృష్ణమూర్తికి వెన్నతో నిడిన విద్య. ఏమ్మా గోదా, అప్పుడే కోపం వచ్చిందా అని చిరునవ్వు నవ్వుతూ, అయినా తరువాతి కథ చెప్పడంలో నేర్పు కృష్ణమూర్తికి వెన్నతో పెట్టిన విద్య. రంగనాథుడు ఇన్ని రకాలైనటువంటి ఎదుటివారిని మోసం చేయడం, ధూర్తతతో ఉండడం అన్నది ఒక్క గోద దగ్గర తప్ప మరెక్కడా లేదు. కానీ కృష్ణుడో వెన్న తినడం దగ్గర నుంచి అన్ని ఇటువంటి వేషాలే. అంచేత వెన్నతో పెట్టిన విద్య ఆయన్నడుగు అన్నాడు. అనుచున్పై కథ మీరు తెలుపుడని తానర్థించే శ్రీకృష్ణుని వనితా మానస చిత్త చోరుడపుడా పద్మాక్షి దిక్కయ్యనన్ విను మీ రీతిని భార్యలీర్ష కొనగా వేసారు సంసారినై ఘనతన్ సింగపు మోముతో సిరిని నా కౌగిళ్లలో నిల్పితిన్. ఈ మాట అంటే సరే పై కథ మీరు చెప్పండి అని చెప్పి కృష్ణుడితో చెప్పాట. కృష్ణుణ్ణి ఆ విధంగా ప్రార్థిస్తే కృష్ణుడు ఎవరైనా వనితామానస చిత్తచోరుడు, వనితల యొక్క మనస్సులను చిత్తాలని దొంగిలించగలిగిన నేర్పు కలిగినటువంటి వాడు. అందువల్ల కృష్ణుడు చెప్తే ఆవిడికి నచ్చుతుంది. అయినా కానీ రంగనాథుడిది కొత్త సంబంధం కదా, పుట్టినప్పటి నుంచి ఉన్నది కృష్ణుడి దగ్గర కదా. కృష్ణుడేం చెప్తే అది గోదాదేవి వింటుంది కదా. తాను చెప్పడం కన్నా ఆ తరువాతి కథని కృష్ణుడే చెప్తే శిలాశాసనంగా అంగీకరించగలుగుతుంది. ఎటువంటి మనస్సులో తేడా లేకుండా అయ్యో నన్ను మోసం చేశాడు, కల్పన చేశాడు, ఇటువంటి భావనలు లేకుండా ఉండడానికి వీలు లేకుండా ఉంటుంది. గోదా విశ్వసిస్తుంది అనుమానం లేకుండా అనంటే ఆయన కూడా ఏమన్నాడు? విను అన్నాడు. విను అంటే ఇంతకు ముందుది వినలేదా? విను అనే మాట నొక్కి చెప్పడంలో శ్రద్ధగా వినవలసినది అని. ఈ శ్రద్ధగా వినడం చెవులతో మాత్రమే కాదండి, చెవులకి దాటి మనసుకి ఎక్కించినట్టుగా వినవలసింది అని అన్నాడు. ఈ విధంగా భార్యలిద్దరూ ఈర్ష్యపడితే నాకు సంసారం అంటే విసుగొచ్చి సింగం మొహంతో వెళ్ళి అప్పుడు లక్ష్మీదేవిని నా కౌగిల్లో బంధించాను సుమా. నరసింహస్వామి అవతారంలో లక్ష్మి ఉంది కానీ ఆయన దగ్గర భూదేవి లేదు కదా. మీరిద్దరూ ఈర్ష్యపడితే నేను సగం మనిషిని సగం సింహాన్నిగా పుట్టి లక్ష్మిని నేను స్వీకరించాను. అసలు సంసారం అంటేనే విరక్తి పుట్టింది. అది నచ్చని సిరికి నేనే మందునకట ద్వారపాలకులకు ముక్తి దగ్గరయ్యు సిరియుపుడుమయు సఖ్యంబు చందరైరి కలిగి మరి యొక్క అవతార కారణంబు. నేనలా సింహం మొహంతో పెడితే కూడా లక్ష్మీదేవి ఏం తప్పు పట్టుకోలే. నచ్చింది ఆవిడికి, నచ్చి చాలా సంతోషంగానే ఉంది. అయితే ఈ లోపల
ద్వారపాలకులకి శాపం కలిగింది కదా, రాక్షస జన్మలు ఎత్తమని. వాళ్ళకి దగ్గర పడిపోయింది ముక్తి పొందేటటువంటి సమయం. అయినా కానీ లక్ష్మికి భూదేవికి మధ్య అసూయలు పోలేదు, ఇద్దరు కలిసి ఉండడం జరగలేదు. అందువల్ల నేను మరి యొక్క అవతారం ఎత్తవలసినటువంటి అవసరం కలిగింది. అప్పుడు మరుగుజ్జు ఒటువునై అవతరించి బెడద లేకుండా కాలమ్ము గడుపనించి బలిని యాచించి భూదేవి బడసిగూడ ఇంద్రునకు లోకనాథత్వమిచ్చినాను. కోరి కూడను దక్కించుకొనగలేని స్వర్గమర్దించి ఇంద్రుడు బడలు పడియే పరమ భక్తాగ్రగణ్యుడు బలికి నేను తిరిగి తరుగని లోకముల్ తీర్చినాను. మీరు దాంపత్య భోగంబు మెరయు కొరకు భోగినాటను మీ పెండ్లి పొలుపు చెందే అతడు బలి చక్రవర్తి ఈ అదను నందు ప్రభుత వెలయించి సంపదల్ పంచిపెట్టు. ద్వారపాలకులకి ముక్తి దగ్గరైనా గాని లక్ష్మీదేవి భూదేవి వాళ్ళ మధ్య సయోధ్య రాలేదు, సఖ్యం లేదు. సరే, ఈ లోపల మరో అవతారం ఎత్తాల్సిన అవసరానికి ఇది ఒక కారణంగా కలిసి వచ్చింది. అప్పుడు నేను మరుగుజ్జు వటువుగా అవతరించాను. వటువుని గనక వివాహం చేసుకోవాల్సిన పని లేదు, అందువల్ల ఏ లంపటం ఉండదు, ఏ బెడద లేకుండా అవతారం గడిపెయ్యాలి అని అనుకున్నా. కానీ అవతార ప్రయోజనం వేరే ఉందే. బలిచక్రవర్తి ఇంద్రుడి యొక్క రాజ్యం స్వర్గాన్ని ఆక్రమించాడు గనక ఇంద్రుడికి అతడి రాజ్యం అతడికి ఇప్పించవలసిన బాధ్యత ఉంది. అందువల్ల బలిని నేను యాచించా. బలి, నీ ప్రాంతమైనటువంటి పాతాళానికి వెళ్ళిపో అని నేను చెబితే భక్తాగ్రగణ్యుడైనటువంటి బలిచక్రవర్తి నాకు ఇస్తాను అని మాట ఇచ్చాడు గనక సత్యనిష్టతో పాతాళానికి వెళ్ళిపోయాడు. అతను పాతాళానికి వెళ్ళిపోతే మిగిలిందేమిటి? ఈ భూలోకం, స్వర్గలోకం. ఈ ఇంద్రుడికే నేను ఇచ్చేశాను. ఇంద్రుడికి కావాల్సింది స్వర్గమే, స్వర్గాన్ని ఇచ్చాను. ఎన్నిసార్లు కోరినా కోరుకోవడమే తప్ప దక్కించుకోవడం చేతకాని ఇంద్రుడు స్వర్గాన్ని తీసుకుని కూడా చులకనైపోయాడు. చూడండి, ఎప్పుడూ కూడా రాక్షసులు వారి మీద యుద్ధం చేయడం, దాంతో స్వర్గాన్ని కోల్పోవడం, మళ్ళీ ఏదో రకంగా చాలా కష్టపడి ఒకసారి శివుడు, ఒకసారి విష్ణువు, ఇలా ఎవరో ఒకరి సహాయంతో తిరిగి తనదైనటువంటి స్వర్గాన్ని పొందడం జరుగుతోంది. దక్కించుకుని నిలబెట్టుకోవడం చేత కావట్లేదు ఇంద్రుడికి. సరే, చులకనైపోయాడు. బలిచక్రవర్తో పరమభక్తాగ్రగణ్యుడు, అతడు మాట మీద నిలబడి నా పైన ఉన్నటువంటి భక్తితో పాతాళానికి వెళ్ళిపోయాడు గనక ఆ సత్యనిష్టకి మెచ్చి అతడికి ఎప్పటికీ తరగనటువంటి లోకాలని ఇచ్చా. అతడు పాతాళానికి అధిపతై పంట సమృద్ధిని పర్యవేక్షిస్తూ ఉంటాడు. అందుకు పంటలు వచ్చే సమయంలోనే భూమి మీద అతడి యొక్క రాజ్యం కూడా ఉంటుంది. ఈ సమయంలో భోగినాడు భూమిని పరిపాలించటానికి బలిచక్రవర్తి వస్తాడు. అందువల్ల భోగినాడు బలిచక్రవర్తి భూమి మీద ఆధిపత్యం వహిస్తాడు గనక, వహించి కూడా ఏం చేస్తాడు? ఎవరైతే బాగా వ్యవసాయం చేస్తారో వారికి పుష్కలమైనటువంటి సంపదలు పంచిపెడుతూ ఉంటాడు. అందువల్ల సంపదలని పంచేటటువంటి ఈ రోజు గనక మీ దాంపత్యం సకల భోగాలతోనూ నిండి ఉండాలనే సంకల్పంతో మీ పెళ్ళి భోగినాడు జరిగేటటువంటి ఏర్పాటు చేశాం. ఈయన ఎందుకు భోగినాడే గోదాదేవి పెళ్ళి అని అనుకున్నాడు అంటే, దాంపత్య భోగం ఉండాలి అని. అంటే దాంపత్యం వైభోగంగా వెలవాలి రంగనాథుడిది, గోదాదేవిది అనేటటువంటి ఉద్దేశంతో భోగినాడు ఏర్పాటు చేశాను అని చెప్పాడంటే, తనకి ఈ అవతారంలో లక్ష్మీదేవికి భూదేవికి కూడా దూరంగా ఉందామనే ప్రయత్నం చేసి లక్ష్మీదేవినైతే దరికి రానియలేదు, కానీ భూదేవి తన దగ్గర ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే ఇంద్రుడు ఒక్క స్వర్గాన్ని తీసుకున్నాడు, ఆయన భూలోకం అడగలేదు, భూలోకం ఉండిపోయింది. మరి భూమితో ఉన్న తన దగ్గర
వారిద్దరిలో ఎవరో ఒకళ్ళతో ఉండడం. బేసారు సంసారినై అన్నాడు కదా, ఈ సంసారం అంటేనే విసుగొచ్చిందని. అందువల్ల అది కూడా లేకుండా ఉండే ప్రయత్నం చేయడం కోసం మరి ఒక అవతారం ఎత్తవలసినటువంటి అవసరం వచ్చింది అని చెప్పాడు. మరల భుగురామునవతార మహిమలోన సిరిని విడనాడి వటువునై తిరిగినాను, ధరణి పాలుర కంఠముల్ తరిగి నిన్ను తెచ్చియును విప్రులకు సంగీతేటబడితి. మళ్ళీ పరశురాముడు అవతారంలో లక్ష్మీదేవిని వదిలిపెట్టి బ్రహ్మచారిగానే ఉంటూ భూలోకంలో ఉన్న రాజులందరి యొక్క కంఠాలు తరిగి, అప్పుడు వాళ్ళని తరిగినప్పుడే కదండి వాళ్ళ రక్తాలన్నీ 5 మడుగులు కొడితే వాటినే సమంత పంచకం అంటారు. అదే ప్రస్తుతం కురుక్షేత్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశంగా చెప్తారు. అలా భూమిని పొంది కూడా, బాబోయ్ ఈ భూదేవిని నేను ఈ అవతారంలో కూడా ఇద్దరినీ వద్దనుకున్నప్పుడు లక్ష్మీదేవిని అక్కడే ఉంచాను, భూదేవిని మాత్రం నేను ఎందుకు పొందాలి అని చెప్పి బ్రాహ్మణులకి, అంటే కశ్యప ప్రజాపతికి దానం ఇవ్వడం జరిగి ఆయనకి ఇచ్చేసి హాయిగా ఉన్నా. మరల దరథ సుతుడనై తిరుగువేళ సిరికి నీకును వైరమ్ము కరగిపోవా, తల్లి బిడ్డల ప్రేమ చందములు గొనుచు మీరు వెలుగందనామది తేరుకొనియే. మళ్ళీ నేను దశరథుడు కుమారుడుగా జన్మించినప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం పోవాలి అనే ఉద్దేశంతో తల్లి బిడ్డల సంబంధం మీకు కలిగించా. భూదేవికి కుమార్తెగా కదా లక్ష్మీదేవి అవతరించింది, తల్లి బిడ్డల మధ్య ఎటువంటి వైరం ఉండదు అని అది తేలిపోయింది కదా అని సంతోషిస్తూ ఉన్నాను నేను. రామావతారం పూర్తయ్యే సమయానికి తీరెను వైరమంచు గురుతించిన ఈ అవతారమందు మీ తీరు పరీక్ష సేయనొక తెన్నున రుక్మిణిగాగా లక్ష్మి నిందారుని సత్యభామను ముదంబున పెండిలి అయితి, అప్పుడున్ కూరిమి సత్యభామకును కోపము ముక్కున కంఠనీర్ష్యయున్. మీకు శత్రుత్వం బాగా పోయింది అని నేను నిర్ధారించుకుని, ఆ తరువాత నిజంగా అది అయిందా, నా కంటికి ఎట్లా కనపడుతోందా అని తేల్చుకోవడం కోసం కృష్ణావతారంలో ఏం చేశానంటే తన గురించి చెప్పుకుంటున్నాడు. నేను అవతరించినటువంటి సమయంలో లక్ష్మినేమో రుక్మిణిగాను, నిన్నేమో సత్యభామగాను అవతరింపజేసి ఇద్దరినీ వివాహం చేసుకున్నాను. అయినా సరే అప్పుడు కూడా సత్యభామకేమో ముక్కు మీద కోపం, కంట్లోనేమో ఈర్ష్య. అక్కడకున్ స్వర్గంబునకెక్కించితి పారిజాతమిప్పించితి నా చిక్కని ప్రేమలు గ్రోలియు సృక్కించెను తక్కు సతుల చురచుర చూట్కిన్. అలా అసూయ కోపం 2 ఉన్నాయి గనక స్వర్గానికి తీసుకెళ్ళాను, పారిజాతం ఇప్పించాను, నా దట్టమైన చిక్కనైనటువంటి ప్రేమ పొంది కూడా మిగిలినటువంటి సవతులందరినీ బాధ పెట్టింది కోపంగా చూసి. ఆ కొంచెమైన ఈర్ష్యయు పోకార్పగ సమయమించి పొంచితి నిలపై చేకొని భువికిని సిరికిని నా కూరిమి ఒక్క రీతి నడిపించుటకై. ఆ కొంచెం ఈర్ష్య కూడా పోగొట్టాలి అని సమయం కోసం ఎదురు చూసి భూమి మీద ఉండి ఒక ప్రేమతో కూడినటువంటి ఒకానొక కల్పన చేయడం జరిగింది నా చేత. ఎలా? ఒకే రకంగా ప్రేమని పంచిపెడుతున్నాను అన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను పంచిపెడుతూనే ఉన్నా. కలిలో సత్వగుణంబు రూపైన రంగస్వామిగా నిలిచి భక్తులకెల్లన్ పరిపుట్టి నింపుటకు వైకుంఠంబు మార్గంబుగా నెలవో రంగము సహ్య పర్వతదరీ నిర్నిద్రతో ఎంబులన్ బలయంజేసితి భక్షమందున సిరిన్ వెల్గించుచున్ శోభలన్. ఈ కలికాలంలో శ్రీరంగ క్షేత్రంలో సత్వగుణాన్ రూపెత్తినటువంటి రంగనాథుడుగా నిలబడున్నా. భక్తులకి పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణతని, పరిపూర్ణమైనటువంటి ప్రేమని ప్రసాదించటానికి శ్రీరంగ క్షేత్రాన్ని వైకుంఠానికి మార్గంగా నిలిపి ఉంచా. అంటే వైకుంఠం చేరుకోదలుచుకున్నటువంటి వారికి దారెక్కడా అయ్యా అంటే శ్రీరంగం ద్వారానే వెళ్ళవలసి ఉంటుంది. సహ్యపర్వత శ్రేణుల సమీపం నుండి జలజల ప్రవహించే కావేరీ జలాల మధ్య నిలబడి ఉండి శ్రీదేవిని వక్షస్థలంపై ధరించి శేషశాయినై నా శోభలు అన్ని వైపులా వెల్లివిరుస్తూ వెలిగిస్తూ నిలిచి ఉన్నా. అయితే అవకాశం కోసం చూస్తున్నాను కదా, లక్ష్మికిను భూమికి మధ్య ఆప్యాయతలు ప్రేమలు కలిగి ఇద్దరి పట్ల నా ప్రేమ ఒక్కటిగానే ప్రసరించటానికి తగినటువంటి అదను కోసం. అప్పుడు
చేసిన కల్పన ఏమిటంటే, తులసిదళమున సిరిమున్ను తూచి నన్ను సత్యకును గర్వభంగము సలిపెగాన ధరణిదేవియు రూపము దాల్చువేళ తులసి తోటనే పుట్టువు నిలిపినాను. ఇంతకు ముందు ఒకసారి అంటే కృష్ణావతారంలోని రుక్మిణీదేవి అంటే లక్ష్మీదేవి తులసిదళంతో నన్ను తూచి సత్యభామకి గర్వభంగం చేసింది. అందువల్ల భూదేవి రూపాన్ని ధరించేటటువంటి సమయంలో తులసి తోటలో జన్మించేటటువంటి ఏర్పాటు చేశారు. అంటే తులసి అన్నది అక్కడ సత్యభామ యొక్క గర్వాన్ని పోగొట్టింది. తల్లిలాగా ఆవిడికి మంచి బుద్ధులు చెప్తుంది తులసి తోటలో పుడితే అని. మరి ఆ తులసికి ఈ కథకి ఉన్న సంబంధం ఏమిటి అంటే, అలజలంధరుడను రాజు లలితమూర్తి భక్తుడయ్యును నా చేత భంగపడియే వాని రూపము దాలిచి వాని పత్ని తులసి నిన్ మోసపుచ్చితి తొల్లి నేను పతికి రెండవ రూపుగా వడసి నన్ను మోసపడియను తులసియు మోక్షమందే 2 రూపాలతో నిన్ను త్రిప్పు పెట్టి నేటికి రీతి నిడితి సన్నిధిని నీకు. ఒకప్పుడు జలంధరుడనేటటువంటి రాజు నా భక్తుడయ్యి కూడా సరే అతడికి ఉన్నటువంటి ఇతర లక్షణాల కారణంగా నా చేత మోసపోయాడు. వాని రూపాన్ని ధరించి నేను తులసిని మోసపుచ్చా. పతి యొక్క 2వ రూపంగా నన్ను పొంది తులసి కూడా మోసపోయింది, కానీ మోక్షం పొందింది. మోసం చేసినటువంటి వాడెవడు? సాక్షాత్తు నారాయణుడు. అందువల్ల మోక్షాన్ని పొందింది. అందుకని 2 రూపాలతో అక్కడ తులసిని నేను మోసపుచ్చాను గనక ఇక్కడ 2 రూపాలతో నిన్ను తిప్పుపెట్టి ఈనాటికి నేను నీకు ఈ విధంగా నా సాన్నిధ్యాన్ని ప్రసాదించాను. అంటే 2 రూపాలతో ఏ రకంగా అయితే తులసికి మోక్షం ప్రసాదించాడో అదే విధంగా నీకు కూడా. ఇన్ని నాళ్లకు భూదేవి ఈర్ష్య వదలి తులసి వనమున నీ రూపుతోచి నిలిచే తులసి సంస్పర్శమెంతటి దురితమైన తొలగజేయును శుభములు కలుగజేయు. ఇన్నాళ్ల తర్వాత భూదేవి ఈర్ష్యను వదిలిపెట్టి తులసి వనంలో నీ రూపంలో నిల్చుంది. తులసి స్పర్శ ఎటువంటి వాళ్ళకైనా ఎటువంటి పాపాన్నైనా పోగొట్టగలుగుతుంది. అందువల్ల ఆవిడ ఈర్ష్య వదిలింది గనక తులసివనంలో నేను నిలబెట్టాను. ఎందువల్ల అంటే తులసి స్పర్శ వల్ల ఎటువంటి పాపాలన్నా పోతాయి, నీకు మనసులో ఎక్కడో కలిగినటువంటి ఈర్ష్య కూడా పోతుంది, శుభాలు కలిగిస్తుంది. రంగనాథుని వక్షాన రమయు నీవు ఏకమయ్యుండి పొందుడు హితము శుభము సిరియు భూదేవి వక్షాన చిందులాడ రంగనాథుడు జీవుల రక్షసేయు. రంగనాథుడి వక్షంలో రమా నువ్వు లక్ష్మి నువ్వు కూడా కలిసి హాయిగా మేలు పొందండి, శుభాన్ని పొందండి. లక్ష్మీదేవి భూదేవి వక్షస్థలాన చిందులేస్తూ ఉంటే అంటే ఆనందంతో ఉంటే రంగనాథుడు జీవులని చక్కగా రక్షిస్తూ ఉంటాడు. మరెవరు? లక్ష్మి అంటే ఎవరు? భూమి అంటే ఎవరు? నీల అంటే ఎవరు? రంగనాథుడంటే ఎవరు అనే విషయాన్ని చెప్తున్నాడండి. శ్రీరంగం యొక్క రహస్యమంతా ఇందులో మనకి మిడి కనపడుతుంది. లక్ష్మి ఎననాదు సంకల్ప లక్షణము దాని రూపందు సృష్టియే ధరణి సుమ్ము తుది మొదలు లేక నింగిని తొంగి చూచు నీలదేహపు కాంతియే నీల సుమ్ము. లక్ష్మి అంటే నా సంకల్పానికి ఉన్న లక్షణం. లక్ష్మి శబ్దానికే లక్షణాల యొక్క సముదాయము, లక్షణాలు కలిగించి ఒక్కొక్క దానికి కాలము, సమయము, రూపము, ఆకృతి, రంగు, రుచి, వాసన మొదలైనటువంటి లక్షణాలను కల్పించేటటువంటి శక్తి లక్ష్మి అని కదా చెప్తాం. అదంతా గనక రూపుదాల్చినట్టయితే ఈ సృష్టిగా భూమి మీదకి రావడం జరుగుతుంది. ఏదో తెల్లగా, పొడుగ్గా, వెడల్పుగా అని చెప్పినటువంటి లక్షణాల సముదాయం మానసికంగా ఉంటే వాటికి ఒక ఆకృతి కలిస్తే పృథ్వీతత్వంగా మారుతుంది. ఇది మొత్తం అంతా కూడా సృష్టి క్రమాన్ని మనం దర్శనం చేయడానికి పనికొచ్చేటటువంటి మార్గం. ఆకాశంలో ఆద్యంతాలు లేకుండా ఎప్పుడూ తొంగి చూసేటటువంటి నల్లదనం ఉందే, ఆ నల్లని కాంతి నీల. అంటే తుది మొదలు లేనటువంటి భగవత్ తత్వం ఏదైతే ఉందో అది నీలగా చెప్పబడుతూ ఉంది. నాదు సంకల్ప రూపవర్ణములు 3 శాశ్వతంబుగా భార్యలై సవదరించు సేవలే రంగభూమిని సిరుడు గూర్చు నాదు మూర్తిగా యోగంబు పాదు కొలుపు.
ఈ ముగ్గురు నా భార్యలని చెప్తూ ఉన్నారే, ఎవరు వీళ్ళు? భార్యలంటే భౌతిక లోకంలో మనకు కనపడే భార్యలుగా కాదు, శక్తులు. ఒకటి సంకల్పం, ఒకటి రూపం, ఒకటి వర్ణం. ఈ మూడు శాశ్వతంగా నాకు భార్యలుగా సృష్టి క్రమంలో నాకు సృష్టి అనే దాన్ని నిర్వర్తించడానికి సహకరిస్తూ ఉంటే, వాళ్ళ సేవలు తీసుకుంటూ ఈ రంగభూమిని, ఈ జగత్తు అనేటటువంటి నాటకాన్ని కల్పించి ప్రదర్శించటానికి పనికొచ్చే వేదిక ఉందే రంగం, ఆ రంగభూమిలో నేను ఉంటాను. ఈ మూడింటి కలయికతో కలిసి ఉన్నటువంటి నేను, నా రూపము యోగమూర్తిగా అందరికీ యోగాన్ని కలిగిస్తుంది. యోగము అంటే కలయిక. యోగ శబ్దానికి అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నా, చిత్తవృత్తి నిరోధం అనండి, మరొకటనండి, నిజంగా సిద్ధి పొందేది ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యము. అది కలిగించటం కోసం నేను ఇక్కడ నిలబడి ఉన్నాను సుమా. సిరులకు రంగనాథుడు జీవనమ్ము, యోగ విద్యకు నా రూపు భోగ భూమి, మనసు తనువును నెడదయు మమతలుడిగి అర్పణము సేయ సంసారమంటబోదు. సంసారంలో ఉండద్దన్లా, ఈ ఉండడం కూడా ఒక ఆటే. కానీ దాన్ని ఏం చేస్తే సంసారం అనేటటువంటిది లంపటంలాగా పట్టుకోకుండా మనం దానికి పైన తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలుగుతామంటే, రంగనాథుడు ఈ సంపదలన్నిటికీ జీవనమైనటువంటి వాడు, ప్రాణప్రదమైనటువంటి వాడు. మరి నా రూపం ఏదైతే ఉందో అది యోగ విద్యకు నా రూపు భోగభూమి. యోగ విద్యకి నా రూపమేమో భోగానికి సంబంధించింది, రంగనాథుడిదేమో యోగానికి సంబంధించినటువంటిది. సంపదలకు జీవమిచ్చేటటువంటి రూపం, యోగ విద్యకు అనుభూతిపరమైన భోగస్థితిని ప్రసాదించేది నా రూపం అని చెప్తున్నాడు. అంటే ఆయనేమో సంపదలకు అధినాథుడు, నేనేమో యోగ విద్య విలాసంగా ప్రదర్శించడానికి పనికొచ్చేటటువంటి భోగభూమి. మనసు తనువు ఎడద మనకుండే వివే కదండి. మనసు ఉంది, శరీరం ఉంది, ఆ తర్వాత ఎడద అంటే ప్రేమ. ఈ ప్రేమలు కూడా మనని మమకారంతో బంధిస్తాయి. మమకారం, మమత, వీటన్నింటినీ కూడా భగవత్పరంగా అర్పించండి. నాకు ప్రేమ కలిగిందనుకోండి, దేవుడి మీద చూపిద్దాం. ఇష్టం కలిగిందనుకోండి, దేవుడి మీద చూపిద్దాం. ఆలోచన వచ్చిందనుకోండి, భగవంతుడి పట్ల ప్రసరింపజేద్దాం. మరి లోకంలో ప్రవర్తించాలి కదా. ఎవరి మీద నాకు ప్రేమ కలిగినా ఆ రూపంలో దైవం అనుకోవాలి. ఇది చాలా భావనలో స్వల్పమైన మార్పు చేస్తే ఎంత సుఖమో చూడండి. తల్లులు ఉన్నారు, పిల్లలకి స్నానం చేయిస్తుంటే కృష్ణుడికి చేయిస్తాననుకోవచ్చు కదా. వాళ్ళకి లాలి పాడుతుంటే కృష్ణుడికి పాడుతున్నాను అనుకోవచ్చు కదా. అందుకే లాలి పాటలన్నీ భగవత్పరంగా ఉంటాయి. అలాగే ఎవరికే సేవ చేస్తున్నా భగవత్పరంగా చేస్తున్నాననేటటువంటి భావన ఉంటే చేస్తున్న పనులన్నీ పూజాధికాలు అవుతాయి. అప్పుడు సంసారంలో ఉంటాం కానీ అది మనకు అంటుకోదు. అని నన్గోదయు కన్నులన్ మొగిచి సౌఖ్యాంభోధి వీచి తరంగ నటద్బిందువుగాగా రంగపతి వక్షసీమమోమెత్తి ఓ ఘన లీలార్ణవ కర్ణధారి ఇది శక్యంబౌ ఊహింపగా కనువిప్పందగ చేసిన బ్రతుకునన్ కళ్యాణముల్గూర్చితే. ఈ మాటలంటూ ఉంటే, అంటే ఈ అవతారం దాకా వచ్చేసిన వ్యవహారం అంతా చెప్పేశాడు, కథంతా. అప్పుడు గోద కళ్ళు అరమోట్పులుగా చేసి సౌఖ్యము అనేటటువంటి సముద్రంలో ఉన్న ఒక్క అలలో నృత్యం చేస్తూ ఉన్నటువంటి ఒక బిందువుగా మారిపోయి రంగనాథుడి యొక్క వక్షస్థలంలో ఉండి అక్కడి నుంచి ముఖాన్ని పైకెత్తి అంటోంది. అంటే ఈవిడ ఈ భావన వచ్చేటప్పటికే రంగడి వక్షస్థలంలో ఉంది, శరీరం ఎక్కడన్నా ఉండనిండి, ఈవిడ జీవప్రజ్ఞ మాత్రం అక్కడే ఉంది. లీలా, ఓ ఘనలీలార్ణవ కర్ణధారి, ఓ గొప్ప లీల, నాటకము అనేటటువంటి సముద్రంలో నావ నడిపేటటువంటి వాడు, చుక్కాని పట్టుకున్నటువంటి వాడు. చుక్కాని బట్టి కదా దారి, నావ ఎటు ప్రయాణం చేయాలో నిర్ణయించబడేది. నువ్వు చేసేటటువంటి ఈ కథలన్నీ ఊహింప శక్యంబౌని, మాకు ఊహకు కూడా అందవు. నువ్వు చెప్పేదాకా ఈ వెనకాల ఇంత వ్యవహారం ఉందని మాకు తెలియదే. కనువిప్పందగా చేసి నా బ్రతుకునన్ కళ్యాణములు కూర్చితే, నాకు కనువిప్పు జరిగేటట్టుగా చేసి బ్రతుకులో శుభాలు కలిగించావు. కళ్యాణ శబ్దానికి వివాహము అనే అర్థంతో పాటుగా
శుభము అని అర్థం. నాకిక్కడ కళ్యాణము జరిపించావు, శుభం కూడా కలిగించావు. ఎన్నంజాలని నీ దయా విభవమూహింపంగ శక్యంబే, నీ విన్నానంబు గ్రహింప సాధ్యముకో, నీ ప్రేమాధ్వనీన ప్రజా సాన్నిధ్య స్థిర మాధురీ మహిమ, నీ సంకల్ప కావేరిపై తెన్నుల్ దీర్చిన రంగనాథ విభవాధీనన్ నను బ్రోవవే. ఊహకి అందనటువంటి నీ దయాగుణ వైభవం ఎంతటిదో ఎలా ఊహిస్తాం ఊహకు అందనప్పుడు? నీ ప్రేమ అనే మార్గంలో పయనించే జనులకు సాన్నిధ్యాన్ని ప్రసాదించి, అంటే ఈయన మార్గంలో వెళుతూ ఉంటే పక్కన ఈయన ఉంటాడు, శాశ్వతమైన మాధుర్యాన్ని కలిగిస్తూ ఉన్నావు. నీ నైపుణ్యం ఎటువంటిదో మా ఊహకందదు, ఎలా తెలుసుకోగలం? నీ సంకల్పమనే మహాస్రవంతి కావేరి నదిగా ప్రవహిస్తుంటే ఆ మధ్య, అంటే కావేరి ఎవరో కాదు, శ్రీకృష్ణుడి యొక్క సంకల్పమే కావేరీ నది. ఆ మధ్యలో ఉండి శ్రీరంగనాథుడి వైభవానికి, ఆ మధ్యలో ఉన్న రంగనాథుడి యొక్క వైభవానికి నన్ను నేను సమర్పణ చేసుకున్నాను. అంటే కావేరీ నది కృష్ణుడి యొక్క దయ అయితే, ఆ సంకల్పం ద్వారా వచ్చినటువంటిదైతే, దాంట్లో ఒక దీవిలాగా రంగనాథుడు ఉన్నటువంటి ఆలయం ఉంది. అందులో నేను దానికి అధిపతి అయినటువంటి రంగడికి నన్ను నేను సమర్పించుకున్నాను, నన్ను రక్షించే భారం నీదే సుమా అని కృష్ణుడికి రంగనాథుడికి కూడా నమస్కారం చేసింది గోదాదేవి. కృష్ణుడు ఈ కథంతా చెప్పిన తర్వాత, అంటే మొదట ఈవిడికి ఈర్ష్య కలిగిందని చెప్తే మనసు చిన్నబుచ్చుకుంది కదా, ఆ ఈర్ష్య లక్ష్మికి కూడా వచ్చింది. ఇద్దరికి ఈర్ష్య పోవడానికి చేసినటువంటి కల్పనలు ఇవన్నీ చెప్పేటప్పటికీ గోదాదేవి మనసులో ఉన్నటువంటి ఆ చిన్నదనం అన్నది, కించ అనేటటువంటి భావన పోయింది. తన భావనలో ఉన్న పొరపాటు గ్రహించింది. తన్మయత్వంతో ఇద్దరికీ కూడా తనని తాను రంగనాథుడికి సమర్పణ చేసుకున్నానని చెబుతూ ఇద్దరికీ కూడా నమస్కారం చేసింది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, పొరపాటు తెలుసుకోవడం వివేకం, కానీ దాన్ని గ్రహించిన తర్వాత సర్వాత్మనా శరణు పొందినట్టయితే ఏం జరుగుతుందంటే, ఈ పొరపాటు కూడా శరణాగతిలో కలిసిపోయి దాని తాలూకు ప్రభావం ఉండదు. సరే, ఇది పైకి గోదాదేవి యొక్క పరిణామంగా మనం చెప్పుకున్నా, ఈ మొత్తం అవతారాల కథనంతా ఒక చక్కని పూలమాలగా గుచ్చి స్వామికి సమర్పణ చేశారండి. మొత్తం దశావతారాల ఇతివృత్తం అంతా కూడా లక్ష్మీదేవి భూదేవుల మధ్య కళ్ళల్లో మెదిలినటువంటి ఈర్ష్య కారణంగా కల్పనం జరిగింది అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఇక్కడ మనకి కనపడుతూ ఉంది. అసలు ఇటువంటి ఊహ ఎవరు చేయగలరు? దార్శనికులైనటువంటి వాళ్ళు మాత్రమే. దర్శనము అంటే చర్మచక్షువులకు అతీతంగా చూడగలిగినటువంటి శక్తి. అటువంటి వాళ్ళని ఏమన్నారు? ఋషి అన్నారు. ఋషి శబ్దానికి కూడా చూడగలిగినటువంటి వాడని అర్థం. మనమంతా చూడట్లేదా అంటే, మనం చూసేది చర్మచక్షువులతో కనుక మనం ఋషులం కాదు. ఈ చర్మచక్షువులకు అతీతంగా ఉన్నటువంటి అంతర్నేత్రంతో ఈ సృష్టి మొత్తాన్ని ఒక్కసారిగా దర్శించగలిగినటువంటి సామర్థ్యం, అందువల్ల చూడగలిగారు. అనుచురంగ నివక్షమందు అఖిల సౌఖ్య గరిమదేలు సునారేయి గడపె గోద 29 గురైన నగు సిరులు రోజు భక్తుల హృదయాల పొంగి పొరలి. ఈ విధంగా రంగనాథుడి వక్షస్థలంలో సమస్తమైనటువంటి సౌఖ్యాల ఆధిక్యతలో తేలుతూ ఉన్నటువంటి గోదాదేవి ఆ రాత్రిని చాలా సుఖాల యొక్క పరాకాష్ఠతో గడిపింది. అటువంటి 29వ రాత్రి భక్తులందరికీ కూడా హృదయాలు పొంగి పొరలేటట్టుగా సౌఖ్యాలని కలిగించుగాక అని ఆశీర్వదిస్తున్నారు గురువుగారు. ఇక్కడ గురువుగారి ద్వారా లభ్యమవుతుంది అన్నది గురువు యొక్క సంప్రదాయంలో ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ సామాన్యులకు కూడా ఆ విషయం తెలియడానికి ఈ అధ్యాయంలోనే ఒక మాట చెప్పారు. వైకుంఠానికి వెళ్ళేటటువంటి దారిగా నేను శ్రీరంగాన్ని కల్పన చేశాను అని. అంటే మనం వెళ్ళవలసినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికి మార్గం కూడా ఉండాలి కదండి. ఆ మార్గ పరికల్పన చేయడానికి తగినటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంటుందంటే గురువు దగ్గర మాత్రమే ఉంటుంది. అందుకనే వారికి నమస్కరించుకుంటూ ఎక్కిరాల కులాంబోధి విధుమానంద రూపిణం
అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే స్వోచ్ఛిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం నిత్యభూషా నిగమ శిరసాని సమోత్తుంగవార్తాః కాంతో యస్యాః కచవిలిలితైః కాముకోమాల్యరత్నైః సూక్త్యా యస్యా శృతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకలజననీ సించతాం మామపాంగైః మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణుచిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కథంతమన్యమనిశం సాధారణా శ్రీరసీ. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. స్వస్తి.